మనస్ గుండెల్లో బాధ ఉందా? ఎవరికి చెప్పాలో కూడా అర్థం కావట్లేదా? అయితే ఒక్కసారి గట్టిగా ఏడువు. నీ మనసులో బాధ మొత్తం తీరేదాకా, భారాన్ని వెళ్ళగక్కేదాకా ఏడువు. తప్పేమీ లేదు. ఏడ్చిన తర్వాత వచ్చే శక్తిలో పాజిటివిటీ ఇంకా దేనిలోనూ ఉండదు. ఎందుకో అలా పాజిటివిటీ ఉంటుందో అంటే ఏడుపు అనేది ప్రాయశ్చిత్తానికి, ఈ ప్రకృతి ముందు లొంగిపోయి మనము ఇక నువ్వే నువ్వు కాపాడాలి అనడానికి ప్రతీకగా నిలుస్తుంది. అందుకోసం అని ఈ ప్రకృతికి తలవంచి నన్ను నువ్వు కాపాడాలి అని, నువ్వు తప్ప నాకు దిక్కే లేదు అని సరెండర్ అవుతాం కదా. అందుకు ఏడ్చిన తర్వాత మనలో ధైర్యం పెరుగుతుంది. దేనికైనా సాధించగలం అనే తెగింపు వస్తుంది. దేన్నైనా సాధించాలన్న తెగింపు వస్తుంది. అందుకోసమే మరీ బాధగా అనిపిస్తే కాస్త ఏడువు. తప్పేమీ కాదు. మన మనసులో ఉన్న బాధ మొత్తం తగ్గిపోతుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాము. దుఃఖం మన కళ్ళల్లోంచి కన్నీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది. బాధ కలిగినప్పుడు మగవాళ్ళు ఏడవలేరు, కానీ ఆడవాళ్ళకి భగవంతుడు ఇచ్చిన వరం కన్నీటి రూపంలో మన బాధని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది భగవంతుడి వరం మన